అంతమంది మిమ్మల్ని అన్నేసి మాటలు అంటున్నా మౌనంగా ఉండిపోయారు, కానీ నన్ను పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదంటే మీరెంత గొప్ప తండ్రి. నన్ను వెళ్ళిపోతున్నాను, నన్ను ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. అంజలి, 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 కార్తీక్ ఏమైంది బా? కార్తీక్ ఇప్పుడు బయటకు వెళ్ళాడు. ఏమైందండి? తప్పండి, తప్పండి. అయ్యో 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 అమ్మా, అమ్మా! అంజలి, అంజలి అంజలి, అంజలి, అంజలి అంజలి. ఏమండి? డాక్టర్, తనకి ఎలా ఉంది డాక్టర్? సారీ సార్. అంటే ఏమైంది డాక్టర్? డాక్టర్, వెరీ సారీ. ఏమైంది డాక్టర్? అయ్యో అయ్యో. ప్రేమ ఊబిలోన మునిగి మమ్ము విడిచి వెళ్ళావా, కోరుకున్న తోడే కరువై ఒంటరైపోయావా, అందమైన ఆశల సౌదం కుప్ప కూలిపోయేనా, కన్నవారి కన్నీరింకా ఏరులై పారేనా, ఓ క్షణములో నా మాయం అయ్యావా, ఇక తిరిగి రాని లోకం చేరావా. రేయ్, రేయ్, నా బిడ్డను చంపేశావు కదరా. నా చేతగానితనం వల్ల అంజలి చనిపోయింది సార్. నా బిడ్డను చంపేశావు కదరా. ఐఎమ్ సారీ సార్. అంజలి చంపేస్తా ఇంకోసారి నీ నోటంట మాట వచ్చిందంటే నువ్వు సారీ చెప్తే చనిపోయిన అక్క తిరిగి వస్తుందా? చెప్పరా, బతికొస్తుందా? అంకుల్, మారుదాం అనుకున్న ప్రతిసారి ఎదురయ్యే పరిస్థితులు వాడు పెడుతున్న రూటే కరెక్ట్ అనిపించి వాటిని మారకుండా చేశాయి. ఇప్పుడేమో తెలిసి నువ్వు మళ్ళీ వాడితో మిస్టేక్ చేశావు. తెలిసి మిస్టేక్ చేసి సారీ చెప్తే వాడు ఒప్పుకోడమ్మా. ఇప్పుడు నీ పాటికి నువ్వు సారీ చెప్పి వెళ్ళిపోతే నా కొడుకు ఏం కావాలమ్మా? నీలాంటి ఒక క్లారిటీ లేని కుర్రాడు వల్ల నా కూతుర్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నా కొడుకును పోగొట్టుకోలేనమ్మా. ఈ ప్రేమ అయితే నా కూతుర్ని బలి తీసుకుందో, ఇప్పుడు అదే ప్రేమ నా కొడుకుని బలి కొడుతుంది. ఇచ్చేయమంటావమ్మా? చెప్పమ్మా, ఏం చేయమంటావు? మేఘనా, నీ ప్రేమ అబద్ధమని వాడితో చెప్పడానికి నువ్వు ఇంతలా బాధపడుతున్నావంటే నీ మనసులో వాడికి ఎక్కడో చోటుందమ్మా. ఒక్కసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో. కార్తిక్ కంటే ముందు నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. ఎవరి విషయంలోని సఫర్ అవ్వని నేను కార్తిక్ విషయంలో సఫర్ అవుతున్నానంటే అంకుల్ చెప్పినట్టు నా మనసులో కార్తిక్ ఉన్నాడా?